సార్ ఇప్పుడు బాధితుల తరపున పోరాడుతున్న లాయర్ అయితే ఎవరైతే కేసు పెట్టడానికి వెళ్ళారో అలాంటి అడ్వకేట్ మీద అయితే డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరిగింది. సో బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక అడ్వకేట్ మీద ఇలాంటి ప్రయోగం చేయొచ్చు అంటారా? ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్కి కూడా ఒక కాండక్ట్ ఉంటుంది. అవును. వృత్తిపరంగా నువ్వు వృత్తి చేసేటప్పుడు అనేక సందర్భాల్లో అవును. మరి సుప్రీంకోర్టులో కూడా ఇది ఒక వాదన జరుగుతుంది ఇప్పుడు ఒక కేసుకు సంబంధించి. అవును. సుప్రీంకోర్టు ఏమంటదంటే కోర్టులో నువ్వు వాదిస్తున్నప్పుడే ఓకే నువ్వు వకీలివి కాబట్టి నీకు ఏదైనా రక్షణ ఏదైనా ఉంటే అది కోర్టులో వాదించేటప్పుడే నీకు ఆ రక్షణ ఉంటుంది చట్ట ప్రకారము. బయట ఎక్కడో రోడ్డు మీద నువ్వు పోతున్నప్పుడు లేకపోతే నీ ఆఫీస్లో కూర్చొని నువ్వు పని చేసుకుంటున్నప్పుడు ఎవరితో అయినా నువ్వు సలహాలు సంప్రదింపులు చేసేటప్పుడు అప్పుడంతా నువ్వు చేసేది వృత్తిలో భాగం కాదు కాబట్టి మీకు అప్పుడు రక్షణ ఉండదని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలు చెప్తున్నాయి. ఓకే మేమంతా దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వృత్తి అనేది ముఖ్యంగా వకీల్కి సంబంధించి ఎక్కడైనా ఆయన యొక్క వృత్తిని ఆయన పని చేయొచ్చు. వృత్తికి భాగంగా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎవరో వచ్చి సలహాకు వస్తే సలహా చెప్తాడు. అప్పుడు ఏదైనా చెప్తుంటే రాసుకుంటుంటాడు. అప్పుడు ఎవరైనా వచ్చి దౌర్జన్యం చేస్తే వృత్తిలో భాగంగా కదా. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి ఆయన వెళ్ళిండి వృత్తిలో భాగంగానే వెళ్ళాడు. జనరల్గా తాగకుండా ఉంటే మంచిది. కానీ తాగి ఉన్నప్పుడే ఎవరైనా వచ్చి ఇట్లా జరిగింది నాకు అన్యాయం అంటే వాడిని ప్రొటెక్ట్ చేసి రక్షించాల్సిన బాధ్యత ఆ వకీల్ మీద ఉంది కాబట్టి వెళ్ళుండొచ్చు పోలీస్ స్టేషన్కి. తాగడం తప్పు కాదు కదా, చట్టపరంగా తప్పు కాదు. ఎవరి దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు, తాగొచ్చు. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్, కొన్ని ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి, ప్రొహిబిటెడ్ టైమింగ్స్ ఉంటాయి. బట్ పోలీస్ స్టేషన్కి తాగి పోకూడదని ఏం లేదు ఎక్కడ. మరి ఈ కేసులో ఏం జరిగింది, ఎందుకు బ్రీత్ అనలైజ్ చేశారు, అవన్నీ కోర్టు పరిగణలోకి ఉంది. జనరల్గా పోలీస్ స్టేషన్కి తాగిపోవటంలో తప్పు ఏమీ లేదు. కానీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటారు కదా, అన్బికమింగ్ ఆఫ్ ఏ ఎంప్లాయీ అనే ఒక సెక్షన్ ఉంది, సెక్షన్ 3 అనేది. గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నాడు అనుకో, లేకపోతే డాక్టర్ ఉన్నాడు, గవర్నమెంట్ సర్వెంట్ ఉన్నాడు, తాగి నువ్వు డ్యూటీలోకి వెళ్తే అందరూ తప్పుగా భావిస్తారు కదా, అది ఎఫెక్ట్ కూడా అయ్యేదానికి అవకాశం ఉంది కదా. కానీ ఇది స్వతంత్రమైన వృత్తి. ఇది ఈ ప్రొఫెషన్లో నువ్వు ఎవరి కింద పనిచేయవు, ఇండిపెండెంట్, ఎవరికి సబార్డినేట్ కాదు. అయినా కూడా తాగకుండా పోలీస్ స్టేషన్కి పోవడం అనేది జనరల్గా జరిగేది, అది మంచి పని. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎందుకు తాగి వెళ్ళాడు, ఆయన తాగిన తర్వాత ఎవరన్నా క్లయింట్ వచ్చి ఇలా నాకు అన్యాయం జరిగింది రెండంటే వెళ్ళి ఉండొచ్చు. అతను నైట్ తాగారంట సార్. నైట్ అయితే ఉంది, పగలైతే ఉంది, ఎప్పుడైనా కాదు కదా, ఎప్పుడేం తాగొచ్చు, తప్పే ఉంది తాగడంలో. ఓకే, అలా తెలిసిన విషయం లేదంటారు. బట్ ఒక అడ్వకేట్ అలా టెస్ట్ చేయొచ్చు అంటారా సార్? టెస్ట్ చేసి అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కదమ్మా, ఎందుకు టెస్ట్ చేసిందో మనకు తెలియదు. కానీ జనరల్గా చెప్పేది ఏంటంటే తాగి వచ్చిన మైకంలో ఆయన ఆ కేసుకు సంబంధించి మాట్లాడటానికి వచ్చాడు కాబట్టి ఇలా తాగొచ్చి ఇలా బిహేవ్ చేస్తున్నాడని ప్రూవ్ చేయడానికి నేను టెస్ట్ చేయించిన మాట వాస్తవం ఒప్పుకున్నారు. టెస్ట్ చేయించారని ఎందుకు చేయించారు, టెస్ట్ చేయించాల్సిన అవసరం ఏంది? యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ అప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు ఏం అవ్వలేదు, బాధితుల్ని తీసుకొని వస్తున్నా అని చెప్పినప్పుడు బాధితులు తర్వాత వస్తారు, ముందు మీరు వచ్చి కూర్చోండి, మీతో మాట్లాడాలి అని పోలీసులు అయితే చెప్పడం జరిగింది. బట్ అతను ఏమన్నారంటే లేదు, బాధితుల్ని తీసుకొని నేను లోపలికి వస్తాను. అతని టెన్షన్ అతనికి ఉంటుంది కదా, బాధితులకి ఈ లోపు ఏమైనా మార్చేస్తారేమో అని. సో బాధితుల్ని తీసుకొని నేను లోపలికి వస్తానని చెప్పినప్పుడు సిఐ గారు అన్నారు మీరు ఒకసారి లోపలికి రండి అంటే, లోపలికి వెళ్తున్న తరుణంలో నేను రాను అని అయితే తను చెప్పడం జరిగింది. మీరు రాకపోతే మేము చేయి చేసుకోవాల్సి వస్తుంది, మీ ఇష్టం, మీ పరువే పోతుంది అని సిఐ గారు చెప్పడం జరిగింది. సో అలా అన్నారని అతను లోపలికి వెళ్ళగానే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం జరిగింది. సో అతను తప్పేం లేదు, అతను తాగింది నైట్ అంట. కానీ ప్రత్యక్ష సాక్షి. అవును, మీరు చెప్తున్నారు, మీరు రేపు కోర్టుకి పిలుస్తారు మిమ్మల్ని, అక్కడ వెళ్ళి చెప్పండి. ఇవన్నీ అందరి దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఆల్ మీడియా అక్కడే. వీడియోస్ నమ్మడానికి లేదమ్మా. ఓకే, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్లో ఎన్ని వీడియోస్ ఎలాగైనా చిత్రీకరించవచ్చు. దీంట్లో వాస్తవాలు ఏంటనేది, నిజాలు అనేది కోర్టులో తేలుతుంది. ఆ తేలిన వచ్చే వాస్తవాలను బట్టి ఆ కోర్టు తర్వాత తీర్పు ఇవ్వచ్చు. ఓకే, అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఈ సీసీ కెమెరాస్ లో అయితే బయటపడితే విజువల్స్, అప్పుడు దీని ప్రకారం చట్ట ప్రకారంగా ఆ సిఐ మీద సీసీ కెమెరాస్ కూడా మేనేజ్ చేస్తున్నారు.
ఓకే. ఇప్పుడు హ్యాకింగ్ వచ్చేసింది, నిన్నటి నుంచి కొత్తది కూడా వచ్చింది, మీకు తెలుసో తెలియదు, అది ఆంథ్రోపిక్స్ అనేది ఒకటి ఓకే. కనుక్కున్నారు కదా. అది మరీ భయంకరమైన విషయం. 30-40 ఏళ్ల నుంచి తెలుసుకోలేని రహస్యాలని ఎందుకు తప్పులు ఉన్నాయి ఆ సిస్టమ్స్లో అని అవి కూడా కనుక్కుంటున్నారు. ఓకే. ఇప్పుడు సైంటిఫిక్గా చాలా అడ్వాంటేజెస్ పొజిషన్ వెళ్ళింది కదా. ఇప్పుడు ఇలా మీరు నేను కూర్చొని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఫేస్ పెట్టి మనం మాట్లాడుతున్నట్టు కనుక ఇస్తే ఒక వీడియో, దాన్ని సన్నగా కావాలంటే సన్నగా, లావుగా కావాలంటే లావుగా చేస్తున్నారు, మాటల వాయిస్ మారుస్తున్నారు, అన్ని డైలాగ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ ఎక్స్పర్ట్స్ మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ అవన్నీ సేకరించిన తర్వాత దాని మీద ఒక ఒపీనియన్ తీసుకుంటారు. ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ చేసుకుని కోర్టులో తీర్పు వస్తుంది. వేచి చూద్దాం. ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటే శిక్ష పడే అవకాశం ఉందంటారు. ఎవరికి శిక్ష? దేనికి శిక్ష? పోలీస్ వాళ్ళకి. ఎవరికి పడితే ఎలా చెప్తావు? నేనేం న్యాయమూర్తి కాదు, నువ్వు న్యాయమూర్తి కాదు. ఓకే. పోలీస్ స్టేషన్కి తాగి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఓకే. ఎందుకు ఆయన బ్రీత్ అనలైజ్ చేశారు, ఏం కేసు పెట్టారో అవన్నీ పూర్వపరణాలన్నీ గమనించాలి కదా. సార్, ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన దాంట్లో దాదాపు 200 నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది అని అయితే బాధితులు బయటికి రావడం జరిగింది. అనేక ప్రూఫ్స్ కూడా బయట పెట్టడం జరిగింది. అసలు ఇన్ని ప్రూఫ్స్ బయటపడుతున్నా కానీ అసలు పోలీస్ వాళ్ళు ఎందుకు ఆమెను కస్టడీలోకి తీసుకోవట్లేదు అంటారు సార్? ఇప్పుడు మీరు చెప్తున్నారు 200-300 కోట్ల రూపాయలు అవును మరి ఫ్రాడ్ జరిగింది అని. అవును. దానికి తగ్గ ఆధారాలు పోలీసు వారి దగ్గర ఏమున్నాయో మనకు తెలియదు. ఓకే. సో ఆధారాలను బట్టి పోలీసు వాళ్ళు చేసే పరిశోధనలో ఎన్ని సాక్ష్యాలు వస్తాయో దాన్ని బట్టి ముందుకెళ్ళటం జరుగుతుంది. ఓకే. వాళ్ళు నాకేం సంబంధం లేదని చెప్పి ఆ అమ్మాయి చెప్తుంది. సంబంధం ఉందా లేదా అనేది చూడాలి. తర్వాత వాళ్ళు చేసింది వ్యాపారమా, ఫ్రాడా, చీటింగా, కొయర్షనా, అబద్ధాలు చెప్పి చేశారా, ఏమన్నా యాప్లు క్రియేట్ చేసి మోసాలు చేశారా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని సాక్ష్యాలను బట్టి పరిశోధన చేసిన తర్వాత వాటి మీద ఆధారం పెట్టి కేసులు పెట్టడం జరుగుతుంది. ఎవరు ఎవరికి అతీతులు కాదు. మన ముందు జరిగిన కేసులో మంగ్లీని కూడా అరెస్ట్ చేయబోయారు కదా, ఆ డ్రగ్స్ కేసులో. అట్లా ఈ కేసులో కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా ఏమి ఉండరు. పోలీసు వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తానే పోతారు. తర్వాత తీర్పుల్లో సాక్ష్యాలను బట్టి తీర్పులు రావడం జరుగుతుంది. అసలు ఈ కేసులో కనుక ఈ ప్రూఫ్స్ అన్ని నిజమయ్యి మంగ్లీ గారిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు సార్? ఏం సెక్షన్లు పెడతారనేది చూడాలి. చీటింగ్ చూడొచ్చు, మిస్అప్రాపరేషన్ చూడొచ్చు. చీటింగ్ ఒక సెక్షన్ అవుతుంది. కొన్నిసార్లు ఫ్రాడ్ చేయొచ్చు. అవన్నీ ఫోర్జరీ చేస్తారు డాక్యుమెంట్స్ని. ఇవన్నీ ఒకటేమిటి ఒకటి. తర్వాత ఫారెన్కి కనుక అమౌంట్ సెల్ ఉంటే మళ్ళీ ఫారెన్ యాక్ట్ కింద మళ్ళీ తీసుకోవచ్చు. ఒక్కో దానికి ఒక్కో రకమైన శిక్ష ఉంటుంది. కొన్నిటికి చీటింగ్లో కొన్ని రకాలైన వాటికి మినిమం 3 years ఉంది, 7 years కూడా ఉంది. సో ముందు అన్నిటికంటే ఏంటంటే బాధితులంతా ఆమె యొక్క కులానికో లేకపోతే ఆ లంబాడీ తెగకో చెందిన వాళ్ళంతా అమాయకులుగా చెప్తున్నారు. వాళ్ళకి ముందు న్యాయం జరగాలి. ఆ డబ్బంతా ఎక్కడుందో అది రికవరీ చేసి వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇచ్చేటట్టుగా చేస్తే తప్ప చాలా ఇబ్బంది పడతారు వాళ్ళంతా. ఇప్పుడంతా ఫ్రాడ్, కొయర్షన్, చీటింగ్, మిస్అప్రాపరేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఈ విధంగా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి? ఎవరో కాదు, ఆ రియల్ ఎస్టేట్లో బిజినెస్ చేస్తున్నామని చెప్పి మోసాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎవరిని పట్టుకున్నా ఏమి పని పాడలేని వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నామని చెప్తున్నారు. చెప్పి లేని ఆస్తిని ఉన్నట్టుగా చూపిస్తారు. దానికి తగ్గట్టు కాగితాలు క్రియేట్ చేసి చూపిస్తున్నారు. మీకు రూపాయి పెడితే నీకు 10 రూపాయలు వస్తుంది, కానీ అధిక వడ్డీలకు వెళ్ళిపోతున్నారు కదా. ఉద్యోగాలు ఇస్తున్నారంటే వెళ్ళిపోతున్నారు కదా. ఈవెన్ మన జేడీ లక్ష్మణ్ గారి వైఫ్ కూడా ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఆయన డబ్బును కూడా తీసుకుపోయి పెట్టేసింది. అందరు చదువుకున్న వాళ్ళు కూడా త్వరగా లాభం వస్తుందని అనేక రకాలుగా మీ ద్వారా మీ హిట్ టీవీ చాలా మంచి మాట నువ్వు అడిగింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మోసాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగి చాలా మంది చనిపోవడం జరిగింది. మేము ఆ సుప్రీంకోర్టుకి వెళ్ళి రిట్ వేసి దాని మీద ఆర్డర్స్ తెచ్చాం. దాని ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ లేకుండా చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని రకాల బెట్టింగ్స్ వస్తున్నారు. ఈ సెలబ్రిటీలకి త్వరితగతిన డబ్బు వస్తానికి ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది చాలా మందికి. కొంతమందిని చూస్తుంటే మనం సినీ నటులు అనుకోండి, సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళకి తెర మీద ఎప్పుడు కనపడరు, కానీ వాళ్ళు లావిష్ లైఫ్ గడుపుతున్నారు. ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ డబ్బు? ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళే చెప్పాలి.
ఇలాంటి స్కామ్లే కారణం అంటారా సార్? తెలీదు, ఓకే మనం చెప్పలేం. ఓకే. ఇప్పుడు ఆశు రెడ్డి మీద ఏమొచ్చింది? అవును. ఎవరో ఒక అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని 9 చిల్లర కోట్లు ఆ అమ్మాయికి ఇచ్చాడంట. అవును. మనం ఆడపిల్లలు అబ్బాయిలకి కట్నం ఇచ్చేది చూసాం, కానీ అబ్బాయిలు ఆడపిల్లలకి స్పెండ్ చేయడం అనేది ఇట్లాంటిది విన్నాం మనం. కాబట్టి సెలబ్రిటీస్ విషయంలో అనేక రకాలుగా కొన్ని మోసాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు వాళ్ళు కూడా బాధితులు అవుతున్నారు. కాబట్టి న్యాయాలు పరిశోధన చేసిన తర్వాత సాక్ష్యాలు వచ్చినప్పుడు మంగ్లీ గారు కానీ వాళ్ళ అడ్వకేట్ చెప్పినట్టు ఆమె అడ్వకేట్ చెప్పినట్టుగా ఆమె వాదన కరెక్టా లేకపోతే దానికి వ్యతిరేకంగా ఒక మంచి వాదన తీసుకొచ్చారు. ఈమె ఫుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఈమె తమ్ముడు ఎవరు ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ ఉన్నాయని చెప్పి వచ్చినాయి కదా, ఆధారాలు చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర వాయిస్ రికార్డు, నేను ఒక వాయిస్ రికార్డు విన్నాను, అది నిజంగా ఆమెదే అయి ఉంటే ఖచ్చితంగా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే. ఒక వీడియో చూశాను, ఆమె కూడా వెనక్కి కూర్చొని ఉంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఒక ఇమేజ్ ఉంది. మద్రాసు ఆయన స్వామి దగ్గరికి వెళ్ళి పాటలు పాడటం, డ్యాన్స్ చేయటం, ఇది ఒక ఇమేజ్ ఉంది. మళ్ళా డ్రగ్ కేసులో ఇరుక్కోవడం, అదొక ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఒక ఇమేజ్. ఇవన్నీ చూస్తుంటే సెలబ్రిటీల విషయంలో మన యొక్క ఒపీనియన్లు అనేవి చాలా జాగ్రత్తగా తొందరగా ఉండకూడదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ తెర మీద కానీ పబ్లిక్ లైఫ్లో కానీ ప్రైవేట్ లైఫ్లో కానీ కొన్ని నియమాలు పాటించారు. రేవ్ పార్టీలకు వెళ్ళారా? వాళ్ళంతా వెళ్ళలేదే. చూడండి, ఇప్పుడు రేవ్ పార్టీలు అనేవి సర్వసామాన్యంగా జరుగుతున్నాయి, వెళ్తున్నారు, డబ్బులు తొందరగా. ఎవరో ఒక అమ్మాయి గురించి మనం వింటున్నాం, 239, 293 కడితే విష్ణుప్రియ, ఆ అమ్మాయి గురించి ఏంటి ఆ చెత్త, అది బాగాలేదు కదా. అది స్త్రీలకి అట్లా చేస్తే నిన్ను పాటించే వాళ్ళు, నిన్ను అభిమానులు ప్రతి వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళని నువ్వు మిస్లీడ్ చేసి వేరే దీనికి తీసుకెళ్ళినట్టు అయింది కదా. సో అడ్వకేట్ సుబ్బు ఎవరైతే ఉన్నారో బాధితుల తరపున పోరాడుతున్నారు కదా, అతనైతే హైకోర్టుకి అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం జరిగింది అని అయితే చెప్పడం జరుగుతుంది. అసలు ఈ కేసు ఎక్కడ డిలే అవుతుంది అంటారు సార్? డిలే ఏం లేదే, ఏదో ఇంటర్ మాట ఒకటి వచ్చింది, ఆర్డర్ తర్వాత మెయిన్ కేసు పెండింగ్ ఉంది. దాంట్లో కౌంటర్లు వేస్తారు, ఇవన్నీ వీడియోలు ఆడియోలు ఇవన్నీ సబ్మిట్ చేస్తారు, తదనంతరం చర్య తీసుకుంటారు. ఇంకోటి కూడా ఏంటంటే ఈ కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకోకూడదు, మళ్ళీ పోలీస్ మీద కేసు పెట్టారు కాబట్టి వాళ్ళ మీద ఇంకేదైనా చర్యలు తీసుకుంటారేమోనని అట్లా తీసుకోవద్దని కూడా ఒక ఆర్డర్ ఇచ్చారు. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా మరి నిష్పక్షపాతంగా అకౌంటబిలిటీ తోటి ట్రాన్స్పరెన్సీ తోటి వర్క్ చేస్తుంది. కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో చాలా మంది ప్రజలు అయితే ఇది సిబిఐ వరకు వెళ్ళాలంటున్నారు. ఈ కేసు సిబిఐ వరకు వెళ్ళే అవకాశం, సిబిఐకి వెళ్తుందా లేదా అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ అనేది యాక్ట్ చేస్తుంది. ప్రతి కేసు సిబిఐకి వెళ్తే సిబిఐ కూడా చేయలేదు కదా. సిబిఐలో కూడా పర్సెంటేజ్ ఆఫ్ కన్విక్షన్ 5%. 100 కేసులు నువ్వు కనుక పెడితే 5 కేసుల్లోనే శిక్ష పడుతుంది. కాబట్టి సిబిఐ ఏం పైనుంచి వచ్చింది ఇది కాదు, అదొక ప్యారెట్. అది సెంట్రల్ గవర్నమెంట్ చిలక, అది స్టేట్ గవర్నమెంట్ చిలక ఇక్కడ ఇది. అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.